అదేవిధంగా గురువుగారు చివరిగా హనుమాన్ జయంతి అంటేనే స్వామివారికి రకరకాల పూజలు జరుగుతుంటాయి. ఆకు పూజ జరుగుతుంటుంది. అలాగే వడలమాల సమర్పిస్తూ ఉంటారు. ఈ రోజున అలాంటి పూజ చేపించుకుంటే ఏ విధమైన ఫలితాలు ఉంటాయి? అలాగే కొన్ని ఏ పండుగ రోజైనా సరే ఒక గ్రహం ఒక రాశి వారికి విశేషమైన ఫలితాలు ఉండొచ్చు, ఇంకొక రాశి వారికి జాగ్రత్తగా ఉండమని చెప్తూ ఉండొచ్చు. జాగ్రత్తగా ఎవరు ఉండాలంటారు? ఇక్కడ మీ అందరికీ కూడా వడమాల ఎవరు వేయాలి అన్నది మనం చెప్పుకుంటే మినుముల్ని శనికి మనం సమర్పిస్తాం. సారీ, నువ్వులు సమర్పిస్తాం. వడలు వచ్చేసి రాహుకి మినువులని చెప్తాం. ఇందాకే చెప్పాను మీకు, కుజరాహుల యొక్క కలయిక ఉన్నటువంటి వాళ్ళు. అలాగే రాహు వచ్చేసి విద్యాస్థానంలో ఉండి విద్యలో ఇబ్బంది పడేటువంటి వాళ్ళు. అలాగే రాహు సప్తమ స్థానంలో ఉండి వివాహంలో ఇబ్బంది పడేవాళ్ళు. అలాగే రాహు 10వ ఇంట్లో ఉండి ఉద్యోగంలో సమస్యతో సతమతమయ్యేవాళ్ళు. రాహు పంచమంలో ఉండి బిడ్డలతో ఇబ్బంది పడేవాళ్ళు. అలాగే రాహు 9లో ఉండి తండ్రితో ఇబ్బంది పడేవాళ్ళు, లేదా తండ్రి అనారోగ్యంతో ఇబ్బంది పడే వీళ్ళందరూ కూడా స్వామివారికి వడమాలని సమర్పించడం ద్వారా తప్పక వాళ్ళ ఇబ్బందుల నుంచి బయటపడే మార్గం కనపడుతుంది. అలాగే ఇప్పుడు 7.5 సంవత్సరం శనితో పాటుగా ఇప్పుడే మనం చెప్పుకున్నాం, కుంభరాశికిను అలాగే మీనరాశికి మేషరాశి వాళ్ళకి 7.5 సంవత్సరం శని ఉంది. ఇక్కడ కుంభరాశి వాళ్ళు ముఖ్యంగా 2వ ఇంట్లో శని రాహువుల యొక్క కలయిక మే 30 దాకా ఉంటుంది కాబట్టి కుటుంబంలో ఇబ్బందులు ఉంటాయి. మార్చి 29 నుంచి మే 30 వరకు కూడా వాళ్ళకి కుటుంబంలో సమస్యలు వస్తాయి అన్నమాట. చిన్న చిన్న వాటి పెద్దగా కనపడతాయి. ఇలాంటి వాళ్ళు కూడా ఆంజనేయ స్వామికి రేపు వడమాలను సమర్పించడం ద్వారా కుటుంబంలో జరిగేటువంటి ఇబ్బందులు, తగాదాలు, గొడవలు ఇవన్నీ కూడా తగ్గేదానికి అవకాశం.